వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సానియా మీర్జా శాపం వల్లే షోయబ్ మాలిక్కు ఇక్కడ ఇబ్బందులు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏమిటి ఆ శాపం? షోయబ్ మాలిక్ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టెన్నిస్ క్రీడాకారిణి అయినటువంటి సానియా మీర్జా మాజీ భర్త పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరోసారి జాతీయ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారిపోయారని కూడా చెప్పుకోవచ్చు. అంటే సోనియాతో 14 ఏళ్ల దాంపత్య బంధానికి 2024లో విడాకులతో ముగింపు పలికినటువంటి మాలిక్ వెంటనే పాకిస్తాన్ నటి సనా జావేద్‌ని కూడా పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామందికి తెలుసు. అయితే ఈ బంధం 3 ముళ్ళ బంధంగా వచ్చినప్పుడు కూడా అంటే మనకు 3 ముళ్ళు అనకూడదు వాళ్ళకి. కాకపోతే అయితే ఈ బంధం ఇక్కడ మూడో బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఈ వార్త ఇప్పుడు గుప్పుమంటుంది. అంటే సానియా మీర్జా కంటే ముందు షోయబ్ మాలిక్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని, ఆమెతో ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయాడు. ఆ వెంటనే సానియా మీర్జాను కూడా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సానియా మీర్జా వైవాహిక జీవితం సైతం విషాదంగా ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే. విషాదం అంటే విడిపోవడం. ఇంక వేరే విధంగా కాదు. అయితే గత ఏడాది ఆమె తన భర్త షోయబ్ మాలిక్‌తో 15 ఏళ్ల దాంపత్యానికి గూడా ఆ జీవితానికి ముగింపు పలికింది. షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనా జావేద్‌ని కూడా వివాహం చేసుకోవడంతో షో అంటే సానియా అలాగే షోయబ్ బంధం తెగిపోయింది. సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ వివాహానంతరం ఆ సంబంధం వారి విడాకులకు కారణమని అప్పట్లో వార్తలైతే చాలా గట్టిగానే వినిపించాయి. సానియాకు విడాకులు ఇచ్చిన తర్వాతే షోయబ్ మాలిక్ సనా జావేద్‌ని వివాహం చేసుకున్నాడు. అయితే తాజాగా వీరి వైవాహిక జీవితం గురించి కూడా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. సనా జావేద్ సైతం షోయబ్ మాలిక్ విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారని కూడా పాక్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. సనా జావేద్‌కు షోయబ్ మొదటి భర్త కాదు. ఆమె పాకిస్తాన్‌కి చెందినటువంటి సింగర్ ఉమర్ జాస్వాల్‌ను మొదటి వివాహం చేసుకుంది. ఆ తర్వాత షోయబ్ పరిచయం ఏర్పడడం, అది ప్రేమగా మారడం, ఉమర్ జస్వాల్‌కు విడాకులిచ్చి షోయబ్‌ను రెండో వివాహం చేసుకుంది ఆమె కూడా. కొన్ని నెలల క్రిందట పెళ్లి చేసుకొని అన్యోన్యంగా ఉన్నట్టుగా కనిపించినటువంటి షోయబ్ అలాగే సనా జంట మధ్య ఇటీవల కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తడం, జాతీయ మీడియాలో కథనాలైతే వచ్చాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా కూడా ఊహాగానాలు చాలా జోరుగానే ఉన్నాయి. ఈ విడాకుల వార్తకు బలం చేకూర్చే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని అంటే షోయబ్, సనా ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి కూడా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇటువంటి విషయాలు చాలా చాలా స్పష్టంగా క్లిష్టంగా అనుకున్నటువంటి సమస్యను కూడా చాలా స్పష్టంగా చాలామందికి అర్థమయ్యే విధంగా కూడా ఇక్కడ అన్‌ఫాలో చేసుకున్నారంటే, ఇష్టం లేని వాళ్ళని అన్‌ఫాలో చేస్తూ ఉంటాం. బ్లాక్ చేస్తూ ఉంటాం. అయితే ఈ బంధంలో దూరం పెరిగిపోయింది అని ఇక్కడ స్పష్టమయ్యే సంకేతాలనమాట ఇవి. అలా కనిపించాయి. ఇక ఒక బహిరంగ కార్యక్రమంలో కూడా ఈ జంట పాల్గొనగా షోయబ్ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా సనా ముఖం పైన కోపం, అసహనం చాలా స్పష్టంగా కనిపించిందని, ఒక సోఫాలో కూర్చున్నప్పటికి కూడా ఇద్దరు దూరంగా ఉంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సీరియస్‌గా కనిపించిన వీడియో ఒకటి వైరల్ కావడం అప్పట్లో. దాంతో విడాకుల వార్త పైన మరింత బలం చేకూరిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సానియా మీర్జాతోనే ఎక్కువ కాలం కలిసున్నాడు. ఆ తర్వాత విడిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఈమె శాపం వల్లనే మరి మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వబోతున్నారని కూడా రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. దానికి గల కారణాలు కూడా అన్‌ఫాలో అవ్వడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి నిజంగా చాలామంది ప్రముఖులకే ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. వారిని చూసుకొని ఇంకా చాలామంది ఇదేం తప్పు కాదనే ధోరణిలో కూడా ఉన్నారు. మరి వారికి ఏమి మనస్పర్ధలున్నాయో తెలీదు కానీ ఇటువంటి వార్తలు జనరల్‌గా ఎక్కువ మందికి షేర్ చేయకండి. ఎందుకంటే ఇది ఇంకొకరికి వాళ్ళకి పాజిటివ్‌గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వార్తల్ని తీసుకురాకుండా ప్రయత్నం చేస్తాం. కానీ ప్రముఖులు కాబట్టి ఇటువంటివి చేస్తున్నారు అనే ఒక దీనికోసం మాత్రం ఈ వార్త చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కాకుండా మంచి పొలిటికల్ మరిన్ని వీడియోలు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.